ఎక్కడవి ఈ పండ్లు? చాలా ఉన్నాయి ఈ పండ్లు. అబ్బబ్బా, ఇవి తింటే ఎంత బాగుంటుందో. ఈ పండ్లను చూస్తుంటే నా నోటిలో నీరు ఊరుతుంది. ఏమి చేయాలి? ఉడతపిల్ల, నీవు చాలా అదృష్టవంతుడివి. ఎన్నెన్నో పండ్లను నీవు తింటూ ఉంటావు. వీటిలో ఎంత రుచి ఉందో. హా, అబ్బా. ఏయ్ ఉడతపిల్ల, కొన్ని పండ్లు నాకు కూడా కిందకు వేయొచ్చుగా. ఈ పండ్లు అనేవి కుందేలు తినటానికి బాగుండవు. ఇది అడవిలోని పద్ధతి. నీవు వెళ్ళి అడవిలో ఎక్కడైనా క్యారెట్ దొరుకుతుందో చూసుకో. హెరా ఉడతపిల్ల, ఒక పండును నాకు కూడా ఇవ్వకూడదా? నాకు దొరుకుతుందిరా పండు. నీవు చెప్పిన దానికి నే సమాధానం చెప్పుతా. ఏమైనను గాని ఈ పండ్లను నేను తినాలి, రుచి చూడాలి. కోతి అన్నా, నాకు కూడా కొన్ని పండ్లు ఇస్తావా? నాకు కూడా పండ్లు అంటే చాలా ఇష్టం. నీకు కూడా పండ్లు తినటా ఇష్టమేనా? చాలా మంచిది. కానీ నీవంతటా నీవే చెట్టు ఎక్కి పండ్లు తిను. కుందేలన్నకు ఆరోగ్యం సరిగా లేదా? మరి అడుక్కుంటావు ఎందుకు? చెట్టు ఎక్కి పండ్లు తిని మరి. బాగా పరిగెత్తుతావుగా, చెట్టుపైన కూడా పరిగెత్తి చూడు మరి. కోతులన్నీ పండ్లు తింటున్నాయి, నాకు మాత్రం పండ్లు తినటం కుదరటం లేదు. అడిగి ప్రయోజనం లేదు. ఎలాగైనా చెట్టులోని పండ్లు తినాలి, లేకపోతే ఆకలితోనే చచ్చిపోతా. వారు చెప్పినట్లు చెట్టు ఎక్కి ప్రయత్నిస్తా. పైకి ఎక్కితే చాలు పండ్లు తినచ్చు. అరే చూడండి చూడండి, అరే అడు చూడండి. చెట్టు ఎక్కింది ఎవరంట? ఎవరంటా ఎవరంట? అది మన కుందేలన్నేగా. చెట్టు ఎక్కే కుందేలన్నా కిందకు జారే, ఎక్కుతుంది జారుతుంది. ఛీ, ఈ కోదులంతా నాతో ఆడుకుంటున్నాయి. ఇప్పుడు పర్వంతా పోయింది. పండ్లు ఏమి చేసినా దొరకల ఎంతగానో చూసా. ఇప్పుడు ఏమి చేయాలి? ఎంత చేసినా చెట్టు నుండి కాయలు దొరకటంలా కుందేలు నిరాశ చెంది అడవిలో బండరాయి ముందు బాధపడుతూ కూర్చుంది. కొంతసేపటికి ఆ దారి వైపు ఒక సన్యాసి నడిచి వస్తూ కుందేలను చూసే. ఏరా, నీవు ఎందుకు అలాగ ఉన్నావు? స్వామి, చెట్టులోని పండ్లు దొరుకుతాయా? కుందేలుకు కోరికగా ఉంది, కానీ ఎంత చేసినా దొరకటంలా. ఓ, అదా విషయం. నీ కోరిక తీరుటకు నేను ఒక మంత్రం చెబుతా. అది 3 సార్లు చెబితే సరి, ఏ చెట్టులోని పండైనా రాలి పడుతుంది. స్వామి, ఏమి ఆ మంత్రం? శబ్దం చేయక శబ్దం చేయక శబ్దం చేయక కిందకు పడు. దీనిని 3 సార్లు చెప్పు. ఇది చెట్టు దగ్గర నిలుచుని పలకాలి. ఇప్పుడు మీకు ఎలాగ కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లా. శుభం కలుగుగాక. శబ్దం చెయ్యకు శబ్దం చెయ్యకు శబ్దం చెయ్యకు కిందకు పడు.
శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు, కిందకు పడు. భలే 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 భలే. ఇవి ఎంతో రుచో, అదిరింది. ఇంత రుచికరమైన పండ్లు తినటం ఎంత అదృష్టమో. ఓహ్, చాలా సంతోషం. ఇప్పుడు కోతులున్న చోటికి పోతా. శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు, కిందకు పడు. శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు, కిందకు పడు. శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు, శబ్దం చెయ్యకు, కిందకు పడు. చెట్టుపైనున్నా నన్ను కిందకు నెట్టిందెవరు? అది నీవేనా? ఎరా దొంగ కుందేలు, నీవేగా నన్ను కిందకు నెట్టింది? నిన్ను నేను వదలనే వదలను. అయ్యో, నన్ను చంపకు. ఏమి జరిగిందో నేను చెబుతా. ఏమి జరిగిందో త్వరగా చెప్పు. త్వరగా చెప్పు, లేకపోతే నిన్ను నేను... అయ్యో, నాకు ఒక సన్యాసి చెప్పిన మంత్రం పలికితే పండ్లు కిందకు పడ్డాయి. ఈ చెట్టు కొమ్మల్లో పడుకున్నా అన్నా, నీవు కూడా కిందకు పడ్డావు. నేను నట్టలేదు నిన్ను. ఏమిటి? సన్యాసి నీకు మంత్రం చెప్పాడా? ఏమిటా మంత్రం? నాకు చెప్పు, లేకపోతే నిన్ను నేను చంపుతా. నన్ను చంపకు. అయ్యో అన్నా, ఆ మంత్రం అన్నే చెబుతా నీకు. అలాగా రా దారికి, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా చేస్తా. దేనికి మంత్రం చెప్పకపోతే తప్పించుకోలేను. దీనిని ఎలాగైనను మాయ చెయ్యాలి, లేకపోతే చావుట్ట ఖాయమే. కనుక దీని నుండి తప్పించుకొనుటకు ఒక ఉపాయం చెయ్యాలి. నేను అన్నకు ఆ మంత్రం చెబుతాను, కానీ నే చెప్పిన మంత్రం చెట్టు దగ్గర నుండి చెప్పిన తరువాత కింద పడ్డ పండ్లను నేను తింటాను. సరే, అలాగే ఒప్పుకున్నా. ముందు మంత్రం చెప్పురా. సరే, కూర్చో కూర్చో. కాళ్ళకు బాగా బలము ఉన్నట్టుందిగా, అవునా? శబ్దం చెయ్యక, శబ్దం చెయ్యక, శబ్దం చెయ్యక, కిందకు పడు. ఇదిగో అక్కడ ఆ చెట్టు దగ్గర నిలిచి ఈ మంత్రం చెప్పు. పండ్లు అన్నీ కిందకు పడతాయి. నేను మంత్రం చెప్పేటప్పుడు కాయలు కింద పడితే ఇదే తింటుంది. అది జరగకూడదు, అవకాశం ఇవ్వకూడదు. సరే, నేను ఆ చెట్టు దగ్గరకు పోతున్నా. నీవు ఇక్కడ ఉంటే చాలు. నీవు ఇక్కడ నిలుచుంటే నాకు ధైర్యం. శబ్దం చెయ్యక, శబ్దం చెయ్యక, శబ్దం చెయ్యక, కిందకు పడు. శబ్దం చేయక, శబ్దం చేయక, శబ్దం చేయక, కిందకు పడు. శబ్దం చేయక, శబ్దం చేయక, శబ్దం చేయక, కిందకు పడు. ఏమిటి? అయ్యో, అబ్బా, ఏవు కుట్టుతున్నాయి. ఈ చెట్టు పైనున్న కాయలు చంపేటట్టున్నాయి. అయ్యో, అమ్మో, కాపాడండి, కాపాడండి. ఎవరయ్యా వస్తున్నది? తాబేలు కుందేలా? ఓహో, అలా అయితే మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ పరిష్కారం అయినట్టుందిగా. గొడవ? అది మా మధ్యన? ఏ బుద్ధి తక్కువ వాడు నీ దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు చెప్పు? పరుగు పందెంలో కుందేల్ని ఓడించినప్పటి నుండి నేను కూడా ఈ తాబేలుకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాగా, సంతోషం. కుందేలు, ఆ నక్క చెప్పింది విన్నావు కదూ? నాకిప్పుడు చాలా మంది ఫ్యాన్స్ వచ్చేశారు. ఇదిగో తాబేలు, నా మనసులో ఒక ఆశ ఉంది. అదేం ఆశ? ఆ రోజులాగే ఓ పరుగు పందాన్ని మన ఇద్దరం మరొక్కసారి పెట్టుకుందామా? ఏంటి ఇప్పుడా? అవును, ఇప్పుడే. కుందేలు ముందుగా పరిగెత్తినా గాని
తాబేలుకు తోడుగా నేను పక్కనే ఉంటాను కదా. ఎలా చూసుకున్నా సరే నేను ఈ తాబేల్ని ఒంటరిగా ఒంటరిగానా? ఏం లేదు, నేను ఒంటరిగా నిన్ను పొగడొచ్చు కదా, అదే అంటున్నాను. వద్దు వద్దు, నువ్వు చెప్పే ఎలాంటి గోల్మాలు నా దగ్గర అసలు సెట్ అవ్వదు. ఇలా చూడు తాబేలు, వాడు మన దగ్గర ఏదో పెద్ద గోల్మాల్ చేస్తున్నాడు. రా మనం వెళ్దాం. ఏంట్రా ఇదే, నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదే. తాబేలను పట్టుకొని మింగేద్దాం అనుకున్నాను, కానీ ఆశ నెరవేరకుండా పోయింది. తాబేలు, ఆ రోజు పరుగు పందెంలో నువ్వు నన్ను ఓడించావు కదా, ఆ తర్వాత నుంచి ఈ కాళ్ళతో ఈ అడవిలో అసలు నడవలేకపోతున్నాను. నిన్ను నేను ఓడించిన కథ ఉంది కదా, ఈ దేశంలో మాత్రం కాదు, ప్రపంచం మొత్తం అందరికీ తెలుసు. అందువల్లే ఈ కథ సూపర్ హిట్ గా ఉందంటే చూసుకో మరి. ఏంటది? అలాగా? నా వల్ల అన్ని ఊళ్ళో ఉన్న కుందేళ్ళకి అవమానంగా అనిపించిందా? ఏమైనా సరే నీకు కాస్త అహంకారం ఉన్నది నిజమే, అది ఇప్పుడు తగ్గిపోయింది కదా. నాకు అహంకారమా? అలాంటి అహంకారం ఏమి నాకు లేదే. అటు చూడు, ఒక సింహం ఇటే వస్తోంది. అరేరే, సింహం మనల్ని చూసేసినట్టుకుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం సింహాన్ని ఏమీ చేయలేం, దానికి బదులు వాడే మనల్ని ఇప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. ఇలాంటి సమయంలో కామెడీ చేస్తావేంటి? కుందేలు, నీ కథ అయిపోయింది అనుకో. సింహం నిన్ను పట్టుకొని తినేస్తుంది. నీకు ప్రాణం మీద ఆశ ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తప్పించుకో. అలా అయితే నువ్వేం చేస్తావు? ఎవరు? నేనా? ఇదిగో ఈ పెంకు లోపల దాక్కుంటాను. తాబేలు, హా? ఇప్పుడు తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏది ఏమైనా సరే ఈ రోజు మన ఎరని వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. రే కుందేలు, ఈ రోజు నా ఆహారం నువ్వే. ఇది బాగుందే. సింహం అన్న కోసం నేను ఒక బహుమతిని తీసుకొచ్చి ఎదురు చూస్తున్నాను. నా దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నావేంటి? ఆ? ఏంటి బహుమతి నాకుందా? నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు. ఈ బండే నువ్వు చెప్పే ఆ బహుమతి. అదేం లేదన్నయ్యా, ఈ రాతి కింద ఒక గుహ ఉంది, దాని కిందే మీ కానుకుంది. ఆ? అసలు నువ్వేమంటున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఇటువైపుగా వస్తున్నప్పుడు ఒక శబ్దం వచ్చింది. ఇక్కడికొచ్చి చూస్తే ఆ గుహ లోపల ఒక జింక పడి ఉంది. ఏంటి జింక? ఎక్కడా? ఆ జింక పారిపోకుండా ఉండడానికే నేను ఈ రాయిని తీసుకొచ్చి దాని మీద పెట్టాను. మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. హ, జింక మాంసం తిని ఎన్నాళ్ళో అయింది. నాకు నోట్లో సొల్లు కారుతుంది. నువ్వు పక్కకి పో, నేను ఆ జింకను పట్టుకొని తింటా. అన్నా కంగారు పడకండి అన్నా, ఈ రాయిని గట్టిగా పట్టుకోవాలి. నేను వెళ్ళి ఆ గుహలో ఉన్న జింకను తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తానన్నా. నువ్వు చెప్పేది నమ్మే విధంగానే ఉంది. హ, సరే నువ్వు వెళ్ళి ఎప్పుడు వస్తావేంటి? త్వరగా వచ్చేస్తాను. త్వరగా రా. హ, ఈ కుందేలు ఎటుపోయింది? అసలు కనిపించట్లేదు. ఈ బండ మీద చెయ్యి పెట్టి నిలబడినందుకు నా చెయ్యి నొప్పిగా ఉంది. ఛే! అయ్యో, ఇక్కడ అసలు ఏ గొయ్యి లేదు. ఆ కుందేలు నన్ను బాగా మోసం చేసింది. ఏ కుందేలు, నువ్వు నన్ను నమ్మించి మోసం చేసావు కదూ, నన్నే మోసం చేస్తావా?
మిత్రమా, నన్ను కాస్త సరిచేస్తావా? నీకు అసలు సహాయం అనేది చేయకూడదు. నువ్వొక స్వార్థపరుడివి. నాకంటూ ఒక ఆపద వస్తే నువ్వు నన్ను రక్షించకుండా వెళ్ళిపోయావు కదా. కావాలంటే ఇప్పుడు నేను నీకు సహాయం చేయొచ్చు. ఇకపైన మన ఇద్దరికి స్నేహం అనేది కుదరదు. నన్ను క్షమించు మిత్రమా, దయచేసి నన్ను క్షమించు మిత్రమా. ఇకపై ఇటువంటి తప్పు జరగదు. నన్ను క్షమించు. నక్క ఉన్న చోటుకు కుండేలు పోయి ఉంటుంది. మీ యొక్క మార్కులు ఇప్పుడు ఎంత అంటే 4-3. కాళ్ళతో కాకుండా ఎక్కేది. అది సరే, చెప్పు చెప్పు, త్వరగా జవాబు చెప్పు. అది అది లా జవాబు నే చెబుతా. ఆలోచించి చెప్పు. జవాబు తప్పు అయితే మార్కు వాళ్ళకి. గుమ్మడికాయ. ఆ, జవాబు సరి అయింది. ఇప్పుడు పాయింట్ 4-4. నేనంటే నేనే, నాకు పోటీ లేదు. పోటీకి వచ్చారా ఓటిపోతారు. నాన్న తనన్న తనన్న ఆహా తనన్న తనన్న ఓహో తనన్న తనన్న ఏహే తనన్న. ఆంగారి కుందేలు వస్తుంది చూడు. ఓ ఇప్పటిదాకా ఉన్న ఆటంతా మార్చేస్తుంది. ఏమిటి అంతా ఒకటిగా చేరి రహస్యం మాట్లాడుతున్నారు? ఏయ్, ఏమీ లేదు సింకు. మేమంతా కలిసి పజిలాటలు ఆడుతున్నాము. పజిల్ ఆటలా? బాగుందే. అలాగైతే నేను కూడా ఆడతాను. ఆటేగా. ఎవరెవరు టీము? మేము ముగ్గురం ఒక గ్రూపు. నేను ఏనుగు, తాబేలు ఒక గ్రూపు. అప్పుడు సింకు, నీవు ఏ గ్రూపులోకి? నాకు గ్రూప్ ఏమి వద్దు. నేను ఒక్కడినే చాలు. మీరంతాను ఒక గ్రూపుగా చేరండి. అట్లాగా? అవును, చాలు. నా ప్రశ్నకు జవాబు చెప్పేవారు ఈ 2 గ్రూపులలో ఉన్నారా ఎవరైనా? ఇదిగో అడుగుతున్నా మొదటి ప్రశ్న. రెడీ? కాలుతో పట్టుకోకుండా పైకి ఎక్కేది. కాలుతో పట్టుకోకుండా పైకి ఎక్కేది. పట్టుకోకుండా. జవాబు కోడి పిల్ల. నేనా? తప్పు. దీనికి జవాబు నేనే అయి ఉంటా. తెలివి తక్కువ. ఎవరికీ తెలియదా? అయితే నేను చెప్పనా? జవాబు నే చెబుతా. నీవా? చెప్పు. గొడుగు. జవాబు సరి అయినది. ఇదేనా మీకు తెలిసింది? తరువాత ప్రశ్న. నలుపు నా రంగు. ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటుంది. చెప్పండి. ఏమిటంటావు? నలుపు నా రంగు. ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటుంది. భూతం. నోరు మూసుకోరా. అది కాదు జవాబు. ఏమీ తాబేలు, ఈ జవాబు నీకు తెలుసా మరి? తెలుసు. ఇది కూడా తెలుసా నీకు? జవాబు నీడ. జవాబు సరి అయినది. కొండలాగా ఉంటే కుందేలు ఎలుకలాగా అయింది చూడండి. అన్నీ తెలుసు అన్నవారికి బాగా బుద్ధి వచ్చింది అనుకుంటా. అవును, పెద్ద తెలివితేటలు. ఎరా తాబేలు, నేను పరిగెత్తినట్టుగా నీవు పరిగెత్తగలవా ఏమిటి? పావురముకు వచ్చు, కుందేలన్నకు ఎగరటం కూడా వచ్చు. నీతో కాదు బంధం, దీనితో. ఈ తెలివి ఉన్న దానితో. దీనికి తెలివి ఎక్కువ. చాలా ఉంది తెలివి. బుద్ధి ఉన్నవారికి బుద్ధి వస్తుంది కదా. ఏం చెబుతారు? పరిగెత్తగలవా లేదా
అని ఆలోచించుకో. అయ్యో, నా వల్ల కాదు, పోటీలో నే ఉండను. లేదు లేదు, తాబేలు పరిగెత్తను. తాబేలు జయించి రాగలదు. మనం మనసు పెడితే సాధించలేనిది ఏమీ లేదు. తెలుసుకో తాబేలన్నా. ఇక్కడ పరుగు పోటీలో పాల్గొంటున్న తాబేలు ఇక్కడికి వచ్చింది. ఈ పోటీలో తెంగు కుందేలు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతుంది. ఏయ్, ఇంకా కొద్దిసేపే సమయం ఉంది. ఏం ఆలోచించావు? పరిగెత్తుటకు తయారేనా మరి? అవునా? అవును, నేను తయారే. ఇప్పుడు పోటీ ప్రారంభం కాబోతుంది. కావున ఎటువైపు వెళ్ళి రావాలంటే కనిపించే కాలువ దాటి గుండ్రని గుట్ట ఎక్కి తామర కొలను చుట్టి క్యారెట్ తోట దాటి తిరిగి ఇక్కడికి రావలేను. తెలిసిందా? విజిల్ వేయగా ఆట ప్రారంభం. రెడీ? నేనంటే నేనే, నాకు పోటీ లేదు. పోటీకి వచ్చారా ఓటిపోతారు. నాన్న తనన్న 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 తనన్న. కాలవ దాటి వచ్చా. ఆహా ఆహా, గుండ్రటి గుట్టని ఎక్కి ఎక్కేసా ఎక్కేసా ఎక్కేసా. తామర కొలను తిరుగుతూ 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 క్యారెట్ తోటను చుట్టి కొద్దిగా కడుపులో వేస్తాను. కడుపు బాగా నిండింది. అబ్బా, ఓహ్ అబ్బా, కొద్దిగా మత్తుగా ఉంది. కాసేపు పడుకుంటాను. అది వచ్చేటప్పటికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఏమి జరిగింది? చిలకమ్మ, హాయ్, అందరూ ఉన్నారే? చిలకమ్మ చిలకమ్మ, నీ వచ్చేదారిలో చిన్న కుందేలుని చూసావా? చూడలేదే. అక్కడే ఉన్న రాయి మీద ఉంటేమో అనుకుంటా. బంటది అంటే మీ అందరికి భయము కదా. చిలకమ్మకి తెలుసు కదా, నా పిల్లను ఎత్తుకుపోయింది. దుర్మార్గుడు వాడు ఉన్నంత వరకు ఈ అడవిలో జీవించలేము. ఇదిగో ఆ బండ కుందేలు వస్తుంది. ఆనక వచ్చిన బాగుండేది. దానికంటే దీనితో పెద్ద ఇబ్బంది వచ్చే. మనతో ఉండకుండా వేరుగా ఉండటమే అహంకారం. మన కుందేలు జాతికి ఒక్క స్నేహమే లేదు. నిన్ను ఎవరు ఇక్కడ క్యారెట్ తినమని చెప్పింది ఎవరు? చూడు ఏమి చేస్తానో.
ఒక్కసారిగా కోడి పిల్లలాగా విసిరాను. నా దారికి అడ్డు లేదు, నేను చెప్పినట్లే చేయాలి. మర్యాదగా నేను చెప్పినట్లు నడుచుకుండే సరి, లేకపోతే నిన్ను కూడా గుంటలోకి విసురుతాను. పెద్దన్న, మేము ఏ తప్పు చేయాలా? మరి ఎందుకు మమ్ములను బాధపడుతున్నావు? అవును, మరి తప్పు చేస్తేనే శిక్షించాలి. ఒరే, నీవు చెట్టు పైన పని చూసుకో చాలు. మా పిల్లల సంగతి నేను చూసుకుంటా. అహంకారమే ఉంది, తలలో ఏమీ లేదు. అబ్బా! ఇప్పుడు తిక్క కుదిరింది. పరిగెత్తు పరిగెత్తు, అలాగే పరిగెత్తు. అమ్మో! చిలకమ్మ, మళ్ళీ కలుస్తా. మిత్రుడా, మళ్ళీ వస్తా. ఈ నక్క ఇప్పుడే రావాలా? అయ్యో, నన్ను పట్టుకుంటుంది. అమ్మో 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 అమ్మో! పెద్దన్నను కాపాడుటకు దారి ఏమిటి? వాడు చావటమే మంచిది. అలాగా మాట్లాడవద్దు, అది కూడా మనలాంటిదే కదా. ఏనుగన్నా, ఆ కుందేలు మన కోసమే వస్తున్నాయి. వారికి ఏమిటో ప్రమాదం వచ్చినట్టుంది. ఏనుగన్నా, మాకు కొంచెం సహాయం చేయాలి. ఏమిటి మిత్రులారా? మాలో ఉన్న ఒక కుందేలును జిత్తుల నక్క తీసుకుపోయింది. అది ఆ బండరాయి మీద కూర్చుంది. జిత్తుల నక్కను చంపకుండా భయపెడితే చాలు. భయపెట్టుట అయితే మాకు ఇంకా పని లేదు. ఏమిటి, త్వరగా పద. నేను వెళ్ళాలా? నీవు కూడా రా.
రావటం మంచిది, లేకపోతే అంతే మరి. అవును, చూడలేము మరి. ఏనుకన్నా దండం. నీవు మాత్రం రాకపోతే ఆ నక్క నన్ను చంపేది. ఈ ఉపకారాన్ని నేనెప్పుడు మరువను. కృతజ్ఞతలు. ఈ కుందేలు సరి అయిన సమయంలో మాకు చెప్పడం మంచిది అయ్యింది. కృతజ్ఞతలు వీరిగే చెప్పాలి. క్షమించండి మిత్రులారా, నేను మిమ్ములను ఎంతో బాధించా. మీరు స్నేహముతో నన్ను రక్షించారు. కృతజ్ఞతలు. నేను ఇక ఎప్పుడు మిమ్ములను ఏమి చేయను. నన్ను క్షమించండి. మాకు పెద్దన్న మీద కోపం లేదు. అప్పుడు అందరికి సంతోషమేనా? చాలా సంతోషం. కృతజ్ఞతలు ఏనుకన్నా.